హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్. ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఈరోజు అయితే మా అమ్మ నాన్న బయటకి వెళ్ళిపోతున్నారు. సో ఎక్కడికి వెళ్తున్నారని కనుక్కుందాం. బయటకి ఎక్కడికి వెళ్తున్నాం? ఎంజాయ్ చేయడానికి కాదు, ఏదైతే లైనింగ్స్ తీసుకురావడానికి వెళ్తున్నాం. బయటకంటే ఏదో సినిమాకి షికార్కి వెళ్తున్నట్టు చెప్తున్నారు. పెళ్ళై 15 years అవుతుంది. నేను మా ఆయన అస్సలు ఎక్కడికి బయటకు అడుగేయలేదు. అంటే బయటకంటే లైనింగ్స్కి అలాంటి వాటికి వెళ్తామే తప్ప ఎంజాయ్ చేయడానికి ఒక సినిమాకి వెళ్ళలేదు కదా. అసలు ఎక్కడికి వెళ్ళలేదు. పెళ్ళైనప్పటి నుంచి పెళ్ళైన 1 సంవత్సరం లోపే ఆమె పుట్టేసింది, పెద్ద ఆమె. ఆయన పెళ్ళైన తర్వాత పెళ్ళైన తర్వాత 3 years నుంచి బయటకు తీసుకెళ్ళడం స్టార్ట్ చేసిండు. మరి ఎవరో 2012 సినిమాకి వెళ్ళారనమాట. నేను పుట్టక ముందు ఎవరో ఎందుకు అనుకున్నాం. ఆగండి, అప్పుడు కూడా మేమిద్దరమే వెళ్ళలేదు. నేను, మా ఆయన, మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్. ఒక బండి మీద వెళ్ళడం వేరు, మన ఇద్దరమే వెళ్ళడం వేరు. ఓకే, ఇప్పుడు అదే మీ ఇద్దరు వెళ్ళండి అని చెప్పి లైనింగ్స్ మా అమ్మ నాన్ననే పంపిస్తున్నాం, అవునా కదా? ఓకే అమ్మ, మీరు ఎక్కడికి వెళ్ళాలనుకున్నారు మీ ఇద్దరే వెళ్ళండి. కానీ ఐస్ నాకు ఉండదు. ఐస్ నాకు ఇక్కడ వదిలేసేయండి. గోవాకి వెళ్ళాలనే ఉంది నాకైతే. నేను మా ఆయన వెళ్దాం అంటున్నాడు. అది త్వరలో కర్ర పూట అంటుంది. కానీ సో ఫ్రెండ్స్, మా అమ్మ నాన్న గోవాకి వెళ్ళాలనుకున్న వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వద్దనుకున్న వాళ్ళు అలా ఉండదు. ప్రతి ఫ్యామిలీ వాళ్ళకి ఉంటుంది వెళ్ళాలని. పెళ్ళై పిల్లల వాళ్ళకి ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు ఉంటుంది కాబట్టి అది చెప్తారు. ఒకటి ఓకే, ఈ వీడియోకి 50 likes టార్గెట్ పెడతా ఫ్రెండ్స్. మీరు కనుక 50 likes రీచ్ చేశారనుకోండి, మా అమ్మ నాన్న గోవా పంపిస్తా. ఒకవేళ పొందైనా అనుకోండి, గోవాలో వాళ్ళిద్దరు 2 నెలలు ఉంటారు అనమాట. ఒకటి గోవాలోనే. సో అందరు దయచేసి ఎంకరేజ్ చేయండి. తప్పు చేస్తే క్షమించండి. దయచేసి మంచిగా లైక్స్ కొట్టండి, ఎంకరేజ్ చేయండి. మీరు తప్పట్టు ఏమైనా చేశారంటే అది ఐసు మాత్రమే. అందరు ఫీలింగ్ అందరు ఇట్లా లైవ్ లో కామెంట్ పెడుతున్నారు, ఐషు ఎందుకు పుట్టింది బ్రో పెద్ద తల్లు. ఆ రాజేష్ ఎక్కడ పోయింది. సో ఐషు వాళ్ళ అమ్మ నాన్న ఇక్కడ ఎప్పుడెప్పుడు వస్తారని ఐషు ఎదురు చూస్తుంది. అవునా ఐషు? సో ఐషు మీరు దగ్గర నుంచి చూడకండి, ఎందుకంటే మీరు ఉండలేరు కాబట్టి దగ్గర నుంచి చూస్తే.